తొలి వలపు 22వ భాగం. ఇక కథలోకి వెళ్తే, నిజం చెప్పంచు ప్లీజ్, కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు లాలనగా దేవ్. అదంతా ఇప్పుడు అవసరమే ప్రయో. నేను దానికి కారణం చెప్పే కంటే ముందు నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ ఫర్ వాట్ అడిగాడు దేవ్. నీ దగ్గర నేను ఎవరన్నది దాచినందుకు క్షమిస్తున్నట్లుగా, నువ్వు గౌరవించే ఇష్టపడే బంధాలను దూరం చేసుకోను అని ప్రామిస్ చేయి. దేవ్కి కోపం వస్తుందని తెలిసినా అడిగింది అంశు. అంశు, దిస్ ఈజ్ టూ మచ్. కోపాన్ని పిడికిట్లో దాచేస్తూ చెప్పాడు ఎటో చూస్తూ. నా మీద ప్రేమ ఉంటే చేయి ప్రయు, లేదంటే లేదని చెప్పి అంశు లోపలికి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని ఆపాడు దేవ్. అంశుని తన పక్కన కూర్చోపెట్టుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, దెబ్బలు పడతాయి. ఇంకోసారి నా లవ్ టువర్డ్స్ యూ టెస్ట్ చేసావంటే ఇప్పుడేంటి ప్రామిస్ చేయాలి. అంతేగా, చేస్తా. బట్ వన్ కండిషన్. ఆ ఇన్సిడెంట్ అన్నీ అన్వాంటెడ్గా జరిగితే పర్లేదు. ఎవరైనా వాంటెడ్గా చేసినట్లు అనిపిస్తే మాత్రం నాలో రాక్షసుని చూస్తారు అని చెప్పి మళ్ళీ ముఖం డల్గా పెట్టిన అంశుని ఒడిలో కూర్చోపెట్టుకొని కట్టకుండా చుట్టిన చీరలో నుండి చేతిని చొప్పించి నడుముని నలుపుతూ, సో నా పేషెన్స్తో ఆడుకోకుండా స్ప్లిట్ అవుట్ ద ట్రూత్ అన్నాడు. అతని చేతి మాయకి అప్పటి వరకు ఉన్న టెన్షన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటూ దేవ్ మెడ చుట్టూ చేతులు హారంలా వేసి, చైతి అంది చిరుకోపంగా. ఉండని, బాగుంది అక్కడ వెచ్చగా అంటూ కన్ను కొడుతుంటే దేవ్ చెంప మీద చిన్న దెబ్బ ఇచ్చి, సిగ్గు లేకుండా మాట్లాడుకు, లవర్ బాయ్ నుండి లస్టీ బాయ్ అయిపోతున్నావని బయట టాక్ అంది. ఐ లైక్ ఇట్. నా పని నేను చేసుకుంటాను, కానీ నువ్వు నీ ఫ్లోలో చెప్పుకు వెళ్ళిపో, ఆపకు అంటూ నడుముని మునివేళ్లతో తాకుతుంటే దేవ్ కళ్ళలోకి చూస్తూ, నా పేరు వట్టి అంశు మాత్రం కాదు, అంశికా దేశ్ముఖ్. నేను అనాథని కాదు అని బాంబు పేల్చింది అను. అస్సలంటే అస్సలు ఊహించని వినని మాటకు దేవ్కు స్టన్నింగ్గా అనిపించింది. షాక్ అయిపోతే చేతిని వెనక్కి తీసుకోపోయాడు కళ్ళు పెద్దవి చేస్తూ. అది గమనించిన అంశు దేవ్ని హ్యాండ్ వెనక్కి తీసుకోకుండా ఆపి, ఉంచు, బాగుంది అంది చిన్నగా వస్తున్న నవ్వుకి. దేవ్ ఆశ్చర్యానికి ఆ నవ్వుని ఆపుకుంటూ, అప్పటి వరకు తన నడుము ఐసు ముక్కలా అనిపిస్తే అంశు చెప్పిన మాట విన్నాక లావాలా అనిపించి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అలకగా చూస్తున్న అంశుని ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అబద్ధమని చెప్పవే అన్నాడు. ఆ మాట అయితే అస్సలు మామూలుగా రాలేదు తన నోటి నుండి. ఆ మాటకు ముఖం డల్గా పెట్టి, నేను అదే అవ్వాలని కోరుకుంటున్నానురా, కానీ నిజం నుండి మనం ఎప్పుడు తప్పించుకోలేం కదా. ప్రజాసేన పార్టీ ఫౌండర్ మా నాన్న అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు రాజ్నాథ్ దేశ్ముఖ్ మా మావయ్య అని చెప్పి దేవ్ని షాక్తో పైకి లేచి నుంచునేలా చేసింది. ఫలితంగా అతని ఒడిలో ఉన్న అంశు కింద పడి నడ్డి విరక్కొట్టుకుంది. అది వేరే విషయం. అమ్మా అని అరిచిన అంశు ఆర్తనాదానికి తేరుకొని తనని పైకి లేపుతూ, ఏంటే నాకు ఈ అన్కౌంటబుల్ షాక్లు అని అరుస్తూ లోపల వేదున్నాడని సౌండ్ కొంచెం మ్యూట్ చేశాడు. అంశుని సోఫాలో కూర్చోపెట్టి లోపలికి వెళ్తుంటే ఆపి, ఎక్కడికి అని అడిగింది అంశు. సారీనే, ఈసారికి ఎక్స్క్యూజ్ చేయి. నువ్వు ఇచ్చిన షాక్కి నాకు అర్జెంటుగా దమ్ము కొట్టాలనిపిస్తోంది, ఆపకు అంటూ తన రూమ్లో లేని సిగార్ కోసం వెతకకుండా నేరుగా తన ప్యాలెస్లో లోహిత్ యూజ్ చేసుకునే రూమ్కి వెళ్ళాడు. ఈ ప్యాలెస్ కట్టి లోహిత్కి రూమ్ ఇచ్చాక దేవ్ ఫస్ట్ టైం ఆ రూమ్లోకి ఎంటర్ అవడం. సో ఆబ్వియస్లీ కబోర్డ్స్ అన్నీ వెతకడానికి టైం పట్టింది. ఫైనల్గా దొరికింది. దానిని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి సిగార్ 2 పెదవుల మధ్య పెట్టి లైటర్ వెలిగించేసరికి ఎదురుగా ఉంది అంశు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని డోర్కి ఆనుకొని సూటిగా తననే చూస్తున్న అంశుని ప్లీజింగ్గా చూస్తూ, అట్లా చూడకే ప్లీజ్, ఇదొక్కటే అని చెప్పి తన సైలెన్స్ని యాక్సెప్టెన్స్గా భావించి 4 ఏళ్ల తర్వాత స్మోక్ చేస్తున్న దేవ్ సిగార్లో నిషాని హార్ట్ నిండా ఫీల్ అవుతూ కాసేపు స్ట్రెస్ తగ్గించుకున్నాడు. 1 కాస్త 2 అవ్వగా ముచ్చటగా 3వది తీసి వెలిగిస్తున్న దేవ్ని కోపంగా చూస్తూ వెళ్ళి అది పీకి పారేసి చెంప మీద చిన్న స్లాప్ ఇచ్చింది అంశు. అప్పుడు వాస్తవంలోకి వస్తూ, నిజాలు అబద్ధాలు కావు సరే, కనీసం నేను వినేది నా భ్రమ అయితే బాగుండు అనిపిస్తుంది అంశు. ఇన్ని రోజులు నా దగ్గర నిజం ఎందుకు దాచావు? కోపంగా రావాల్సిన మాటలు బాధగా వస్తుంటే దేవ్ని ఫేస్ చేయలేక తలదించుకుంది అంశు. అప్పటికే టైం తెల్లారి 4 అయింది. పైకి రా, వేద్ ఒక్కడే ఉన్నాడని గదిమి దేవ్తో సహా పైకి వెళ్ళింది. బెడ్ పైకి చేరుకున్న అంశుని ఆపి నేరుగా లాన్లోకి లాక్కెళ్ళిన దేవ్ని చూస్తూ, నెమ్మదిగా చెప్తాను కదా,
అంత తొందరేంటి నీకు అని అరిచించి చిన్నగా. నిజంగా అంశు, ఇట్స్ హర్టింగ్. నువ్వు నా దగ్గర నిజం దాచావా ఇంతకాలం? ఎమోషనల్ అవుతున్న అతని గుండెకి అదుముకొని అలా మాట్లాడి వేరు చేయకు దేవ్. అది నాకు అక్కర్లేని గతం. అందుకే నీకు ఎప్పుడు చెప్పాలని అనుకోలేదు. మన మధ్య ఇలాంటి గొడవలు రాకుండా నేనే చెప్తామని అనుకునేసరికి మనం విడిపోయాం. నా గతంలో నా తప్పు ఉండదు, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పింది చిన్నగా. తన మాటలను అర్థం చేసుకుంటూ వింటున్న దేవ్ అంశు వెన్ను చుట్టూ చేతులేసి నిమురుతూ, ఎందుకు అంత పెద్ద ఫ్యామిలీని, అంతటి బ్యాక్గ్రౌండ్ని వదిలి వచ్చేసావు అంశు అని అడిగాడు నెమ్మదిస్తూ. గౌతమ్ ఒక్క మాటగా చెప్పింది. గౌతమ్ వింతగా పలుకుతున్న దేవ్ కళ్ళల్లో ఏదో తెలుసుకోవాలన్న తపన. హా, నాకు బావ రాజ్నాథ్ మావయ్య కొడుకు అని చెప్పి ఆపింది అంశు. విషయం చూచాయిగా అర్థమవుతున్న దేవ్కి అదే టైంలో పిడికిలి బిగుసుకుంది. ఖచ్చితంగా అక్కడో మిస్బిహేవియర్ ఉందని అర్థమైంది. వాడి వల్లే ఇల్లు వదిలి వచ్చేసావా అని అడిగిన దేవ్ మాటకు అవును అన్నట్లు నిలువుగా తలూపింది. సీరియస్ అవుతాడు అనుకుంటే హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాలి వాడికి అన్నాడు చిన్న నవ్వుతో. ప్రయూ అర్థం కాక అయోమయంగా అంటున్న అంశు మాటకి చిన్నగా నవ్వి, వాడి వల్లే కదా నువ్వు నాకు దొరికావు అంటూ బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయకని కసిరి, ఇప్పుడు బావ నా లైఫ్లో లేడు ప్రయూ. నేను చెప్పింది విన్నాక తన జోలికి వెళ్ళకు, తను చాలా డేంజరస్ అంది ఎటో చూస్తూ. నీ జోలికి వస్తే నేను వాడికి మొగుడినిలే. వాడి ప్రవర్తన బట్టి నాలో ఒకప్పటి దేవ్ బయటకు రావాలా లేదా అని డిపెండ్ అయి ఉంటుంది. మాట మాత్రం వినవా? నువ్వు ఇలా మాట్లాడతావని ఇన్ని రోజులు చెప్పింది నీకు అంది అంశు. సర్లే, ఇప్పుడు మాత్రం దాచుకో. అయినా అంత భయపడటానికి ఏముంది? ఇప్పుడు నీ లైఫ్లో వాళ్ళు లేడని నువ్వే చెప్పావుగా అన్నాడు లైట్ తీసుకున్నట్లుగా. ఆ మాట వినడంతోనే అంశుకి తన బర్త్డే రోజు జరిగిందంతా గుర్తొచ్చింది. అప్పుడు గౌతమ్ నుండి వచ్చిన కాల్ గుర్తుకు రావడంతో ఒంటి నిండా ముచ్చెమటలు పట్టేశాయి. ఓయ్, ఏమైంది అంశు? ఎందుకు టెన్స్ ఫీల్ అవుతున్నావు అని అడిగాడు గాబరాగా. ఆ విషయం దేవ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అన్న భయంతో అది మాత్రం చెప్పకూడదు అని ఫిక్స్ అయింది అంశు మనసులో. దేవ్ చేతిని పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లిన తను దేవ్ని పడుకోపెట్టి అతని పక్కన తను పడుకొని దేవ్ చేతి వేళ్లతో ఆడుకుంటూ సీలింగ్ వైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది అంశు. లోపలికి తీసుకురావడానికి కారణం, ఒకవేళ దేవ్కి కోపం వచ్చే విషయాలు వస్తే అతని కోపాన్ని కంట్రోల్లో పెట్టడానికి పక్కనే పడుకొని ఉన్న వేద్ ఉంటాడు కాబట్టి నమ్మకంతో ఆ పని చేసింది అంశు. మాది ఢిల్లీలోని కరావల్ నగర్. రామ్జీ దేశ్ముఖ్, సునీత దంపతులు నాకు స్వయంగా అమ్మమ్మ తాతయ్యలు. తమ పిల్లలే మా అమ్మ వృషాలి, అలాగే కొడుకు రాజ్నాథ్. తాతయ్యకి రాజకీయాలంటే ప్రీతి, అందుకే పెళ్లి కాకముందు నుండే రాజకీయంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే యువ నాయకులుగా మొదట తను ఉన్న పార్టీ తరపున చాలా మంచి పనులు చేసి పెద్ద పేరు సంపాదించుకున్నారు. అప్పుడే తమ వాళ్లలో సునీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అమ్మ మావయ్యలకి జన్మనిచ్చారు. పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ తాతయ్య పేరు రాజకీయ నాయకుడిగా పేరు పొందింది. అలాగే ప్రజాసంఘ్ అనే పార్టీ పేరుతో ఇండిపెండెంట్గా పోటీ చేసి హోమ్ మినిస్టర్గా పేరు పదవి పొందారు తాతయ్య. అయితే అమ్మ కాలేజీ వయసుకి వచ్చాక తాతయ్య దగ్గర రాజకీయం అంటే ఇష్టమని చేరారు నాన్న పర్వేష్ గంభీర్. తాతయ్యకి నాన్న అంటే చాలా ఇష్టం. ప్రజలను మోసం చేసి పైకి ఎదగాలని కాకుండా తనలానే వాళ్లకు మంచి చేయాలని తాపత్రయపడుతూ పనిచేసేవారు నాన్న. కానీ అప్పటికే ఆకతాయిగా తిరిగే మావయ్య అంటే ఉన్న కోపం కాబోలు తాతయ్య ఎక్కువగా నాన్న పనితనం వైపు మొగ్గు చూపేవారు. రోజులలా సాగుతుండగా వేరే పార్టీ వాళ్ళు వ్యతిరేకతని చూపుతూ పార్టీ ప్రచారాలు పూర్తి చేసుకొని వస్తుండగా గుర్తు తెలియని వాళ్ళు తాతయ్య మీద అటాక్ చేయించారు. అప్పటి నుండి ఇంట్లో అమ్మమ్మ చాలా గొడవ చేశారంట రాజకీయం వద్దు అని. కొద్దిలో ప్రమాదం తప్పింది, మీకేమైనా అయితే మేమందరం ఏం కావాలంటూ అమ్మమ్మ ఏడ్చేసరికి తాతయ్యకి ఏం చేయాలో తెలియలేదు. అదే సమయంలో ఇంట్లో విషయాలు కల్పించుకుంటూ మావయ్య నేను రాజకీయ వారసుడిగా నిలబడతాను అని చెప్పారట. ఎప్పటికైనా అదే కథ జరగాల్సింది అనుకుంటూ తాతయ్య ఒప్పుకున్నారు.
వెయిట్ వెయిట్, మీ మామయ్య ఆకతాయిగా తిరిగేటప్పుడు అతన్ని నమ్మి మీ తాతయ్య ఒక రాష్ట్రాన్ని ఎలా ఆయన చేతిలో పెడతారు అని ప్రశ్నించాడు దేవ్. మధ్యలో కల్పించుకుంటూ అడిగిన దేవ్తో, అబ్బా ముందు చెప్పేది విను. తన చేతుల్లో ఉన్న దేవ్ చేతివేలిని పుటుక్కుమని నొక్కి వదిలింది. అబ్బా దెయ్యం, నొప్పి అన్నాడు దేవ్. మరి మధ్యలో డిస్టర్బ్ చేయకు. చేయనులే, అసలే మహారాణి గారికి ఇప్పుడు చెప్పాలనిపించింది, చెప్పమ్మా అన్నాడు దేవ్. అంత సర్కాసం ఎందుకులే, సైలెంట్గా విను అని గదిమి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది అంశు. తాతయ్య ఒప్పుకున్న తర్వాత మావయ్య రాజకీయ వారసుడిగా ప్రమాణ స్వీకారం తీసుకునే రోజున మావయ్య మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి తీసుకొచ్చారు. అందరూ షాక్ అయ్యారు. తాతయ్య అయితే మావయ్యని క్షమించే పొజిషన్లో లేరు. మంచో చెడో తెలీదు కానీ నాన్నని పిలిచి అమ్మకి ఇచ్చి పెళ్లి చేశారు. అది కూడా ఇల్లరికం. అసలు అప్పుడు అమ్మ నిర్ణయం కూడా తీసుకోలేదు. మావయ్య వల్ల జరిగిన అన్యాయానికి అమ్మ కూడా తాతయ్య మాట కాదని అతని పరువు తీయలేక ఒప్పుకుంది. పెళ్లి సింపుల్గా చేసిన రిసెప్షన్ గ్రాండ్గా చేశారు. వాళ్ళకి పెళ్ళైన వారంలోనే తాతయ్య తన రాజకీయ వారసుడిగా నాన్నని ప్రకటించేశారు. మావయ్య ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేక మావయ్య తాతయ్యని నిలదీశారు, అది నా వారసత్వం అని. కానీ తాతయ్య వినలేదు. నీతో పాటు నా కూతురు వృషాలి కూడా నా వారసత్వానికి అర్హురాలు, తనకి కూడా నా ఆస్తిలో సమాన వాటా ఉంటుంది అని చెప్పి ఆస్తిని రెండుగా పంచి కొడుకు అలాగే ఇంట్లో నుండి బయటకు పంపేసిన కారణంగా ఇంకొంచెం ఎక్కువ మావయ్యకి పంచారు. నాన్నకి అసలు అదంతా ఇష్టం లేదు. నాకు పదవి చాలని చెప్పి తనకిచ్చిన ఆస్తిని అంతటిని అమ్మ పేరు మీదే ఉంచేశారు. కానీ వాటిలో ఏనాడు రూపాయి కూడా ఆశించలేదు. నాన్న తన కష్టంతో ఎదిగి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని ప్రజాసంఘ్ పార్టీని ప్రజాసేనగా మార్చి పార్టీ ఫౌండర్ అయ్యారు. అదే సమయంలో నేను పుట్టడం, 2 సంవత్సరాలకు తాతయ్య చనిపోవడం జరిగాయి. నాన్న చాలా మంచివారు. అటు ప్రజలను ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అసలు కోపం, చిరాకు అనే పదాలకు చోటు లేకుండా ప్రజల్లో మిస్టర్ కూల్ సీఎం అనే పేరు తెచ్చుకున్నారు. తాతయ్య చనిపోయినప్పుడు కూడా మావయ్య తలకొరివి పెట్టడానికి రానని చెప్పేసరికి నాన్నే కొడుకై అతని అంత్యక్రియలు చేశారు. అమ్మ నాన్నతో నా లైఫ్ చాలా బాగుండేది. ఊహ తెలియని వయసులో తాతయ్యతో ఉన్న చొరవ కంటే అతని ఊసుల్లో అమ్మమ్మ ఎక్కువగా చెప్పేది. లైఫ్ ఇలా సాగిపోతే బాగుండు అనుకున్నా. ఆ రోజుల్లో మా జీవితాల్లోకి వచ్చారు మావయ్య వాళ్ళు. మాటలు ఆపి ఏడుస్తున్న అంశుని గుండెలకు హత్తుకుంటూ డోంట్ క్రై అని చెప్పాడే కానీ అంత అందమైన కుటుంబానికి ఏం జరిగి అంశు ఒంటరిగా మిగిలిపోయిందో అన్న తలంపుకే అతని హృదయం కూడా ద్రవిస్తోంది. జరిగేవన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే నిట్టూర్పు విడిచి ఏమనుకున్నారో తెలీదు ప్రయు. అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు ఉంటుంది. 10th క్లాస్ అయిపోయి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ సొంతూరికి వెళ్ళాను. రోజు అమ్మమ్మతో కలిసి సంగీతం వింటూ నేర్చుకోవాలి అని తాపత్రయపడ్డాను. మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవుతాను, నాన్నని ఒప్పించు అని అడిగాను. అమ్మమ్మ ఒప్పుకుంది. నాన్నని ఒప్పించడానికి మేము వెళ్ళిన 2 డేస్కి ఫోన్ వచ్చింది. అమ్మ నాన్నలని చంపేశారు అని. అమ్మమ్మ నేను ఒంటరి వాళ్ళం అయిపోయాం. అప్పటి వరకు రంగుల ప్రపంచంలో ఉన్నామా అనిపించే మా ప్రపంచం అంతా చీకటైపోయింది. ఇల్లు చీకటిని, నేను కలలు కన్న భవిష్యత్తు అన్నీ నాశనం అయిపోయింది. ఆ వయసులో బ్రతుకు మీద విరక్తి కలిగింది అంటే అర్థం చేసుకో. అమ్మ నాన్నలను నేను ఎంతగా ప్రేమించి ఉంటానని. నాన్న సీఎంగా ఉండేవారు. ఆయన చనిపోయాక మా పార్టీలో ఒకరి తర్వాత ఒకరు ఆ స్థానానికి నేను అర్హుడిని అని కొట్టుకునే సమయంలో వచ్చారు మావయ్య, నేను అసలు వారసుడిని అంటూ. నేను అదే మొదటిసారి ఆయన్ని చూడటం. ఈ పార్టీ మా నాన్న హక్కు. మధ్యలో ఒకడు వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకుంటే ఎలా పదవిని వదులుకుంటాను అని చెప్పి మా పార్టీ నాయకులని డబ్బుతో కొని సీఎం పదవిని చేజిక్కించుకోవడమే కాకుండా మా ఇంటిని ఆక్రమించుకున్నారు. నాకు స్థానం లేక ఇల్లు వదిలేసి వచ్చేలేదు ప్రయు. అత్త ఇంటికి రాలేదు. మావయ్య అతని కొడుకుతో మాత్రమే ఇంటికి వచ్చారు. అప్పుడే మొదటిసారి నేను బావని చూడటం. అప్పటి వరకు అమ్మ నాన్న దూరమైనా నాకంటూ ఓ కుటుంబం ఉందని అనిపించింది. కానీ గౌతమ్ని చూశాక ఆ ఆశ కూడా చచ్చిపోయింది. చెప్తున్న అంశు చేతులు వణుకుతుంటే దేవ్ గమనించి
తన చేతుల్ని గట్టిగా పెనవేసి పట్టుకొని, ఐఎమ్ విత్ యూ అంశు, అదంతా పాస్ట్, నీకు ఇష్టం లేకపోయినా భయం అనిపిస్తున్నా చెప్పకు అన్నాడు లాలనగా. చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను అని భయంగా ఉంది అంటూ దేవ్ గుండెల్లో ఒదిగిపోతూ చెప్పడం స్టార్ట్ చేసింది అంశు. అంశు అమ్మమ్మతో కలిసి వేరే ఊరు వెళ్ళిన తర్వాత రాజ్నాథ్ తన ఇంట్లో ఉండి దీర్ఘంగా ఆలోచిస్తూ తన పిఏతో ఏదో చెప్తుంటే చాటుగా విన్న ప్రతిభ, అదే టాలెంట్ ఆంటీ, అతని సెక్రటరీ వెళ్ళిపోయిన తర్వాత అతని ముందుకు వచ్చి అడిగింది, ఏం చేస్తున్నారు, మీకైనా అర్థమవుతుందా అని. భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న రాజ్నాథ్ ఆమె మాటలన్నీ వినేసిందని అర్థమై, నువ్వు కంగారు పడుకు ప్రతి, ఇన్ని రోజులు మన పేదరికానికి ఇప్పుడు స్వస్తి చెప్తాను. పెళ్ళికి ముందు నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాను కదా, ఆ రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి భార్యకి ఆశ పెడుతుంటే, ఛీ ఆపండి, మీరు ఇంతకు దిగజారి ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నాకు ఆస్తులు వద్దు, మీరు నా కొడుకు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. రాష్ట్ర సీఎంని చంపితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీ చెల్లిని, అతని భర్తను చంపాలి అనుకోవడం తప్పు. ఆ పని చేసి నా మనసులో మీ గౌరవం తగ్గించుకోకండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ మొదటిసారి భార్య మాట కంటే ఢిల్లీలో ఏలే రాజకీయ పదవి కుర్చీ అతనికి మక్కువగా అనిపిస్తుంటే, భార్య అంతవరకు చెప్పిన మాట లెక్క చేయకుండా రౌడీల చేత భార్య వృషాలితో కలిసి గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న పర్వేజ్ కార్కి యాక్సిడెంట్ చేయించి లారీతో సహా అక్కడి నుండి ఆ రౌడీలను పరారీ అయ్యేలా చేసిన రాజ్నాథ్ అతనికి గెలిచాను అన్న సంతోషం ఎక్కువగా నిలబడలేదు. తన మాట కాదని అంతటి పని చేసిన భర్త మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ప్రతిభ గారి చర్యకు సిటీ అంతా ఆమె కోసం వెతికిస్తూనే సీఎం కుర్చీ సొంతం చేసుకున్న రాజ్నాథ్కి ఆ ఇంట్లో మహాలక్ష్మిలా కనిపించిన అంశుని చూసి ముచ్చటగా అనిపించి కోడలిని చేసుకోవాలి అనుకున్నాడు. గౌతమ్తో సహా అంశు ఇంటికి చేరుకున్నాడు. అలిగి ఎక్కడికో వెళ్ళింది అనుకున్న భార్య వారం రోజులైనా రాకపోయేసరికి తన రాజకీయ పరపతి వాడి ఆమెను వెతికించే పనిలో పడ్డాడు. అయితే మరో 4 రోజుల తర్వాత తన మనుషులకి కనిపించిన భార్యని చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు, చూడు నీకోసం ఎంత చేశానో అంటూ ఎదురుగా ఉన్న కోటని చూపిస్తుంటే తన భుజం మీద ఉన్న భర్త చేతిని విదిలించి, ఎందుకు రాజ్ నన్ను తాకుతున్నావు, నేను ముందే చెప్పానుగా విరాట్ని నేను ప్రేమిస్తున్నానని, అతన్ని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోనని అంటున్న ఆమె మాటలు షాక్కి గురి చేస్తే, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి అప్పుడే వచ్చిన తల్లి మాటలు విన్న గౌతమ్కి తల పగిలిపోయినట్లు అనిపించింది. డాడ్ ఏమైంది మాకి, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది తను అని అడిగాడు. అసలేం అర్థం కాని గౌతమ్. రాజ్నాథ్ మౌనంగా ఉంటే, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, నేను నా విరాట్ దగ్గరకు వెళ్ళిపోతాను, ప్లీజ్ వదిలేయండి నన్ను అని గొంతు చించుకొని అరుస్తున్న తల్లిని గట్టిగా పట్టుకొని, వాట్ హ్యాపెన్ టు యూ మామ్ అని అడిగిన గౌతమ్ని స్ట్రేంజర్ని చూసినట్లు చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగింది భయంగా. అయితే తల్లి మాటలు ఏమీ అర్థం కాక ఇంకా 20లలో ఉన్నట్లు మాట్లాడుతుంటే తల్లికి దెయ్యం పట్టిందేమో అని ఆమెను వదిలేసి తండ్రి పక్కకు చేరి తన అనుమానాన్ని బయటపెట్టిన గౌతమ్ వైపు నిట్టూర్పు విడిచి చూస్తూ, మీ అమ్మకు గతం గుర్తొచ్చింది గౌతమ్ అని చెప్పాడు నిస్సహాయంగా. రాజ్నాథ్ బాధని ఏమాత్రం పట్టించుకోకుండా సెక్యూరిటీ దగ్గర గన్ తీసుకొని అందరికీ గురి పెడుతూ, నాకు దగ్గరగా వచ్చారంటే ఎవరిని వదలను, నన్నెవరు వెంబడించొద్దు అని చెప్పి తనని తీసుకొచ్చిన కారులోనికే వెళ్ళిపోయింది ప్రతిభ. అయితే విరాట్ అనే వ్యక్తి మళ్ళీ తమ జీవితాల్లోకి వస్తాడు అని ఏమాత్రం ఊహించని రాజ్నాథ్ ఆమెను ఆపాలని అనుకోలేదు. కానీ కొడుకు చూస్తున్న అనుమానపు చూపుల ముందు తలదించుకొని నిలబడ్డాడు మొదటిసారి. కానీ కొడుకు చూస్తున్న అనుమానపు చూపులు అతన్ని బాధించాయి. ఏమైందో చెప్పండి డాడీ అని అడుగుతున్న కొడుకుకి నిజం చెప్పడం మంచిది అనిపించి లోపలికి తీసుకువెళ్ళి హాల్లో కూర్చోపెట్టాడు. తండ్రి ఏదో చెప్తుండగా అతని చెవులు తండ్రికి అప్పగిస్తే చూపులు మాత్రం 5th ఫ్లోర్లో స్టెప్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న అంశు ఫోటో మీద పడింది. తండ్రి మాటలను ఆపేస్తూ, డాడ్ ఎవరిది అని అడిగాడు అంశు ఫోటోని అత్యంత అద్భుతంగా చూస్తూ. తన ఎమోషన్లో తనున్న రాజ్నాథ్ తన పర్సనల్ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎవరిని అడుగుతున్నాడో అర్థం కాక గౌతమ్ చూస్తున్న వైపు చూసి,
మీ అత్త కూతురు అని చెప్పాడు. వాట్? అంటే నా చెల్లెలు వృషాలి కూతురురా? ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు అయోమయంగా. గౌతమ్ ఆ ఫోటోనే మైమరుపుగా చూస్తూ ఇప్పుడెక్కడ ఉంది అని అడిగాడు. గౌతమ్, ఆర్ యూ ఓకే? ఆన్సర్ మై క్వశ్చన్ డాడ్. తన రూమ్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది అని నీ ఉద్దేశం? అంటే ఈ ఇంట్లోనేగా. హా, నేను తనని చూడాలి. 5th ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్. తండ్రి చెప్పిన మాటకు ఒక్క ఉదుటున లేచి పైకి వెళ్ళిన గౌతమ్ నేరుగా అంచు గది తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. సునీత గారు కూడా అదే గదిలో ఉన్నారు. అయితే ఆమె తన నాయనమ్మ అని ఏమాత్రం తెలియని గౌతమ్ ఆమెను చూసి కూడా చూడనట్టు వదిలేసి సునీత ఒడిలో తలపెట్టుకొని పడుకున్న అంశుని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇంత అందం ఏంట్రా బాబు అనుకుంటూ గబుక్కున తలుపులు తెరవడం వల్ల ఉలిక్కిపడిన అంశు సునీత ఒడిలో నుండి లేచి కూర్చుని సూటిగా చూస్తున్న గౌతమ్ చూపులకు భయంతో నేల చూపులు చూస్తూ కూర్చుంది. భయంలో కూడా అప్సరసలా కనిపిస్తున్న తన అందాన్ని అప్పుడే మగడిగా తన మగతనం బయట పెట్టాలి అనిపించేలా అంశుని చూస్తూ పేరేంటి అని అడిగాడు. ఆమె పక్కన ఉన్న టేబుల్పై ఉన్న యాపిల్ అందుకొని. అంశు ఏం మాట్లాడుకుంటే కొడుకు పోలికలు తెలుస్తున్న మనవడి ముఖం చూసుకుంటూ నువ్వు రాజ్ కొడుకువా అని అడిగింది సునీత. మొదటిసారి మనవడిని చూస్తున్న ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నువ్వు అంటున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని మనిషివి, రెస్పెక్ట్ ఎక్కడా అని ఆమె మీదకు విరుచుకుపట్టాడు గౌతమ్. అతని ప్రవర్తన అస్సలు నచ్చని అంశు మొదటిసారి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అమ్మమ్మ ఈ ఇంట్లో పని మనిషి కాదు, హోల్డ్ యువర్ టంగ్ అని ఫాన్ చేసింది. అస్సలు నచ్చనిదే తనకు అది. కానీ ఎదురుగా ఉన్నది మొదటిసారి మనసు పడ్డ అమ్మాయి అవడం వల్ల తగ్గుతూ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఆమె ఏమో కానీ నువ్వు మాత్రం నాకు మరదలివి. ఇకపై నా అన్ని నీడ్స్ నువ్వే చూసుకోవాలి, గుర్తుపెట్టుకో, లేదంటే నేను గుర్తు చేయాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఆగి తింటున్న యాపిల్ పక్కన పడేసి అంశు కుడి బుగ్గని గట్టిగా కొరికి నొప్పికి అమ్మ అంటూ అరిచిన అంశు అరుపుని విని ఎంజాయ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గౌతమ్. ఏమీ చెయ్యలేని నిస్సహాయరాలుగా సునీత మిగిలిపోతే ఆమెను హత్తుకొని ఏడ్చింది అంశు. ఎందుకమ్మమ్మా అన్నీ ఇలా జరుగుతున్నాయి? అమ్మ నాన్న చనిపోయారు, మావయ్య వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళేమో ఇలా ఛ అంటూ బాగా ఏడ్చేసింది. అంతా మన తలరాత అంశు, నువ్వు ఏడవకు, నేను మీ మావయ్యతో మాట్లాడతానులే, వీడిని నీకు దూరంగా ఉంచమని చెప్తాను అంటూ అంశుని ఓదార్చింది సునీత. ఆ రోజు సాయంత్రం దాటి రాత్రి అయినా అంశు తన గది నుండి బయటకు రాలేదు. డిన్నర్ కోసం కూర్చున్న గౌతమ్కి అంశు గుర్తొచ్చింది. డిన్నర్ సర్వ్ చేస్తున్న మెయిడ్ని ఆపి పైన రూమ్లో నాకు కాబోయే పెళ్ళం ఉంది, వెళ్ళి దాన్ని తీసుకురండి అని చెప్పేసరికి పని వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాట్, నేను చెప్పింది అర్థం కాలేదా అని అరిచి, ఓ మీకు నా ఫియాన్సీ ఎవరో తెలియదు కదా అంటూ లేచి పైకి వెళ్ళి తినకుండా పడుకున్న అంశు చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చి ఇదే నా కాబోయే భార్య, ఇకపై నా అన్ని పనులు ఇదే చేస్తుంది అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచి చెప్పి అంశు వైపు కోపంగా చూస్తూ, చెప్పానా లేదా నా అన్ని పనులు నువ్వే చేయాలని? నా నైట్ డిన్నర్ సర్వ్ చేయడం తెలియదా? నేను తింటున్నప్పుడు ఇప్పుడు పెట్టు అని చెప్పి అంశుని విసురుగా వదిలి చైర్లో కూర్చున్నాడు. అంశు కళ్ళ నీళ్లతో 20 అడుగుల దూరంలో ఉన్న సునీతని చూస్తూ ఉండిపోతే చేతిలో ఉన్న ఫైబర్ ప్లేట్ విసిరి కొట్టి, వినిపిస్తుందని చెప్పేది అని అరిచి పూర్ హార్ట్ ఉన్న అంశుకి మినీ హార్ట్ అటాక్ తెప్పించాడు సక్సెస్ఫుల్గా.